ఓం నమ శివాయ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 62వ శ్లోకం. ఈ శ్లోకాన్ని చివరి వరకు వినండి. ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మ ధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక. శ్లోకం యొక్క అర్థం: ధ్యాన ధ్యాతృధ్యేయ రూప అంటే ధ్యానం చేసేటువంటి వ్యక్తి, అలాగే ధ్యానము మరియు ధ్యేయం అంటే ధ్యానించబడేటువంటిది. ఈ మూడింటి రూపమే అమ్మవారు. అంటే ఆధ్యాత్మిక ధ్యానంలో కనిపించేటువంటి ఆ త్రిపుటి ఆమెనే. ధ్యానించే మనిషిలోనూ ధ్యానంలోనూ ధ్యేయంలోనూ ఆమె చైతన్యం ప్రవహిస్తుంది. ధర్మ ధర్మ వివర్జిత అంటే ధర్మం అధర్మం అనే ద్వంద్వాలకు అతీతురాలు ఆమె. ఆమె శుద్ధతత్వం, మంచి చెడు అనే భావాలకి మించినటువంటి స్థితి. ఆమె స్థానం పరాత్పరమైనటువంటి నిష్కలంక చైతన్యం అన్నమాట. విశ్వరూప అంటే ప్రపంచమంతా ఆమె రూపమే. ప్రతి జీవి, ప్రతి తత్వం, ప్రతి ప్రకృతి వెనుక ఆమె ఆవిర్భావాలే అవన్నీ. జాగరిణి అంటే జాగరణ స్థితిలో ఉన్నప్పుడు మనలో పనిచేసేటువంటి శక్తి కూడా ఆమెనే. మనం చైతన్యంగా ఉండేటువంటి ప్రతి క్షణంలో ఆమె ఉనికి ఉంటుందన్నమాట. స్వపంతి అంటే స్వప్న స్థితిలో ఉన్నప్పుడు కూడా మనలోనే ఆమె అనుభవం జరుగుతుంది. మన కలలకు మూలమైనటువంటి చైతన్యం ఆమె. తైజసాత్మిక అంటే స్వప్న స్థితిలో పనిచేసేటువంటి తైజస అనే సూత్ర చైతన్యం రూపం ఆమెదే. అంటే మనలో వెలుగు వలె ప్రసరించేటువంటి అవగాహన కూడా ఆమెనే. ధ్యానము ఆమె, ధ్యానం చేసేటువంటి వారు ఆమె, ధ్యేయము ఆమె. ధర్మం అధర్మం అనే భిన్నత్వాలకి ఆమె అతీతురాలు. జాగరణలోనూ స్వప్నంలోనూ చైతన్యంలోనూ ఆమె చైతన్యం మాత్రమే వ్యాప్తి చెందుతుందన్నమాట. అన్నీ ఆమె నుండే, ఆమె ద్వారానే, ఆమెలోనే లీనమవుతాయి. ఈ శ్లోకం దేవిని మన ఆత్మలోని 3 స్థితులుగా చూపిస్తుంది. ఆమె మన ఆలోచనల్లో, మన కలల్లో, మన చైతన్యంలో ప్రతి చోట ఉన్నటువంటి శక్తి. ఆమెకు ధర్మాధర్మం అనేటువంటి భేదమే లేదు. ఆమె అంతా చైతన్యమే, అంతా శక్తియే. ఆ శక్తి రూపం పేరే ఆ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి. ఈ శ్లోకం మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే నా యొక్క వీడియోని లైక్ చేయండి, అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్